ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రిబ్బెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్ నడుస్తుంది. పోలీసుల అదుపులో హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. తెలంగాణ రాజకీయం ప్రస్తుతం తీవ్ర స్థాయికి చేరుకున్నట్టు తెలుస్తుంది. అధికారిక కాంగ్రెస్ అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య నడుస్తున్నటువంటి డే టైం లొకేషన్ సవాళ్లు రాష్ట్రంలో ఇప్పుడు పొలిటికల్ హీట్ ను పీక్స్ కు తీసుకెళ్తున్నాయి. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సుమారుగా 7 లక్షల కోట్ల అప్పులపై చర్చకు రావాలి అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరినట్టు సవాలుకు కేసీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు కలిసి గన్ పార్కు రావాలి అని పిలుపునిచ్చారు. మరోవైపు గురుకుల విద్యాశాఖలో జరిగినటువంటి అవినీతి అలాగే కొనుగోళ్లపై కాంగ్రెస్ మంత్రులు చర్చకు సిద్ధపడటంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా అడ్డుకట్టకి పడిపోయింది. అడుగంటుకుపోయింది. తెలంగాణ రాజకీయం ప్రస్తుతం తీవ్ర స్థాయికి చేరుకున్నట్టు తెలుస్తుంది. అధికారికంగా ఇవన్నీ కూడా సవాళ్లుగా విసురుతున్నట్టు కూడా అర్థమవుతుంది. సుమారుగా 7 లక్షల కోట్ల అప్పులపై చర్చ జరగాలి అంటూ ఈ చర్చకు రావాలి అంటూ జూపల్లి కృష్ణారావు విసిరినటువంటి సవాలే ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి అరెస్ట్ కి కారణం అనేటువంటి శాఖలో కూడా సవాళ్లు విసిరి ఇవన్నీ చూస్తున్నటువంటి విధానం తెలుస్తుంది. అయితే ఈ ప్రతి సవాళ్ల నేపథ్యంలో రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. గురుకులాను కొనుగోలు ప్రక్రియ మొత్తం 4 శాఖల ఆధ్వర్యంలో పారదర్శకంగా జరిగిందని, బీఆర్ఎస్ నేతలవి అబద్ధాలని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడుతున్నారు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ చేసినటువంటి కుట్రలకే ఇదొక కారణం అంటూ కూడా చర్చకు సిద్ధమని చెప్పి ప్రశ్నించారు. అయితే సవాళ్ల నేపథ్యంలోనే మంత్రులు పొన్నం ప్రభాకర్ అలాగే అడ్లూరి లక్ష్మణ్, అజూరుద్దీన్ అలాగే తదితరులు గన్ పార్కు అమరవీరుల స్తూపం వద్దకు చేరుకోవాలని, బీఆర్ఎస్ నేతలను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అయితే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులపై చర్చకు తాము సిద్ధమంటూ బీఆర్ఎస్ నేతలు అయినటువంటి కేసీఆర్, హరీష్ రావు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. మంత్రి జూపల్లి చెప్పినట్లు కేసీఆర్ తెలంగాణ భవన్ లోనే ఉంటారని, తాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి గన్ పార్కుకు వెళ్తానని హరీష్ రావు ప్రకటించారు. అయితే హరీష్ రావు వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సవాళ్లు విసిరారు. అయితే అప్పుల లెక్క చెప్పేందుకు మేం సిద్ధమన్నారు. మేము వస్తాము అంటే పోలీసులు 3 మంత్రులతో ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంగా గతంలో జరిగినటువంటి అరెస్టును కూడా బీఆర్ఎస్ నేతలు గుర్తుకు చేసుకున్నారు. బీఆర్ఎస్ కి సంబంధించినంత వరకు లీడర్స్ అయినటువంటి హరీష్ రావు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి తీరును, పరిగి పర్యటన సందర్భంగా అదుపులోకి తీసుకున్నటువంటి తీరును, ఇండస్ట్రియల్ పార్కు బాధిత రైతులను కలిసేందుకు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా అలానే మరికొందరు నేతలు పరిగి పర్యటన చేపట్టిన విషయం తెలిసింది. ఇందుకోసం వెళ్తుండగా హరీష్ రావుతో పాటుగా బీఆర్ఎస్ నేతలు అయినటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అలాగే మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబల్లి దయాకర్ రావు అలాగే మాజీ ఎమ్మెల్యేలు ఆలా వెంకటేశ్వరరెడ్డి, దివాకర్ రావులతో పాటుగా మరికొందరు నేతలను పరిగికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో కూడా వారిని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు కూడా ఇదే అడ్డుకట్ట వేసినట్టు తెలుస్తుంది. మార్గం మధ్యలో అప్పా జంక్షన్ వద్ద వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు బీఆర్ఎస్ వారిని శ్రేణులను కూడా ఎక్కువగా వ్యతిరేకపరుస్తున్నట్టుగా, దీంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం నడిచినట్టు తెలుస్తుంది. ఇప్పుడైతే గతంలో జరిగిందో అలాంటిదే ఇవాళ కూడా జరిగినట్టు, టాపిక్ వేరైనప్పటికీ చేస్తున్నటువంటివి మాత్రం ఆందోళనలు ఇవే అని తెలుస్తుంది. అయితే అక్కడ జరిగినటువంటి జంక్షన్ అప్పా జంక్షన్ వద్ద జరిగినటువంటిదే ఇప్పుడు కూడా గుర్తు చేసుకున్నటువంటి సందర్భం. రైతుల కోసం నిరసన చేస్తున్నటువంటి వారిని పరిగి పర్యటనకు బయలుదేరినటువంటి హరీష్ రావును మంగళవారం హైదరాబాద్ లో గృహ నిర్బంధనం చేశారు. అలాగే బీఆర్ఎస్ నేతలను అందరినీ కూడా ఏదైతే వాళ్ళ గృహ నిబంధన చేసినటువంటివి తెలుస్తూ ఉన్నాయి. ఆ తర్వాతనే బయటకు వచ్చినటువంటి నేతలు పరిగి వెళ్తుండగా అప్పా జంక్షన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొని ఈ సందర్భంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి హరీష్ రావు మాట్లాడుతూ ఇండస్ట్రియల్ పార్కుల పేరుతో పేదల భూములను ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని చెప్పారు. ప్రజలు ఎక్కడైనా నిరసన తెలిపేటువంటి హక్కు ఉందని, బలహీన వర్గాల గొంతును నొక్కేస్తున్నారని, పని చేయకుండా ఆపేస్తున్నారు అని, ఎందుకు అడ్డుపడుతున్నారు అని ప్రశ్నించారు. కల్లాపూర్ దగ్గర ఉన్నటువంటి
తోటి మీటింగ్ పెట్టుకున్నందుకు గాను అక్కడ టెంట్లు పీకేశారు, మహిళలను అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్లకు తరలించారు, భూ బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం ఏంటి అంటూ మమ్మల్ని అడ్డుకుంటున్నారు. తప్పకుండా కల్హాపూర్ వెళ్తాం, మా పోరాటం ఆగదు, రైతుల గొంతు గలంగా మేం మారుతామంటూ హరీష్ రావు స్పష్టం చేశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటిది కూడా సేమ్ దీనికి లింక్ గానే ఉంది. అంటే అప్పులకు సంబంధించినటువంటివి లెక్కలు అడిగామనే ఇవన్నీ చేస్తున్నారా అంటూ కూడా హరీష్ రావును అదుపులోకి తీసుకున్నారా, అంటే గొంతెత్తితే గొంతు నొక్కేస్తారా అంటూ మీ యొక్క అధికారంలో ఏం జరుగుతున్నాయో అడిగే బాధ్యత మాకు ఉంది కదా ప్రతిపక్షాలుగా అంటూ కూడా ఈరోజు నడి రోడ్డు మీద జరుగుతున్నటువంటి డేట్, టైం, లొకేషన్ కోసం అడుగుతున్నటువంటి సవాళ్ళకే ఈరోజు అరెస్ట్ చేశారా, అడ్డుకున్నారా అంటూ కూడా వస్తున్నటువంటి కథనాలు ఇవి. సో ఈ రోజు చూసినటువంటి విషయం చూసుకుంటే హరీష్ రావుని అరెస్ట్ చేసినటువంటి తీరు పైన మీరేమనుకుంటున్నారు? బీఆర్ఎస్ యొక్క తీరు, కాంగ్రెస్ యొక్క తీరు, ఈ రెండింటి మధ్య సో ఈ వాగ్వాదానికి గల కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? మస్ట్ అండ్ షుడ్ గా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.